Another department, Dr. Karthik, Senior Professor, Brigadier Adapa, co-colleagues, and all my dear students. A very good morning, Papa. Morning, sir. I'd like to start with a simple saying. अज्ञात विदांडस्य ज्ञानाज्ञन सदागया चक्षुरुदीरितं एव अस्मै श्री गुरवे नमः. అజ్ఞానం అనేటువంటి ఈ చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి కాంతి అసత్య వేసే ఆ భూమిని ఎల్లవేదలా తెలియదు అనేది గౌరవించాల్సిందే. గురువు అంటే గౌరవించాల్సి పాఠం చెప్పేవాడు. మన ఉన్నతికి మన జీవితంలో ఉపయోగపడినటువంటి ప్రతి అణువు, సృష్టిలో ప్రతి అణువు. సో అలాంటి గురువును తప్పకుండా ఎల్లవేళ పూజించి తీరాల్సి మీరైనా నేను ఆల్రెడీ స్టేజ్ లో నేను పూజిస్తావు. ఇంకో స్టేజ్ వేరే వాడు కుటుంబం. సో ఇది ఒక సెలబ్రేషన్ మాట్లాడే టాపిక్. It's a reminder of God's beauty, learning, teaching, and inspiration. ఇక్కడ ఇన్స్పిరేషన్ గురించి చెప్పడానికి సో whoever inspires you and whatever inspires you to go is progressive way. So they can take to the purpose. We're not technocrats. మనం టెక్నాలజీని ఆస్వాదించేవాడు, అభివృద్ధి చేసేవాడు, నలుగురికి పంచిపెట్టేవాడు, వాడు ఎంజాయ్ చేస్తుంది అన్నప్పుడు. సో ఇలాంటి టెక్నోక్రాట్స్ ఎవరైతే ప్రోగ్రెసివ్ మీద ఉంటారో ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. సో దానిలో భాగంగా మన చరిత్ర ఒకసారి గమనించినట్లయితే ఈరోజు ఇండస్ట్రీ 4.4 నుంచి 5.4 కట్టుతున్నాం. మొట్టమొదట స్ట్రీమింగ్ కనుక్కుంది. ఇండస్ట్రీ రెవల్యూషన్, ఫస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. తర్వాత మన థర్డ్ వచ్చేసాడు. థర్డ్ వచ్చేసి థియేటర్ కనుక్కున్నాడు, కనుక్కున్నాడు. సో స్ట్రీమింగ్ తోటి ఎన్నాళ్ళు బాధపడతాం, ఎఫిషియన్సీ దగ్గర మొత్తం పవర్ అప్లై చేయడం. Second revolution on that. So electrical power utilities are going to be second revolution. అది స్టార్ట్ అవుతూ వచ్చింది. కొంతకాలం అయిపోయిన తర్వాత కంప్యూటింగ్ పవర్ ఆఫ్ అయింది. మెషిన్స్ అన్ని పని చేస్తూ ఉన్నాయి. వాటిని లెక్కించాలి అంటే కంప్యూటింగ్ పవర్ కావాలి. కంప్యూటింగ్ పవర్ కావాలి కాబట్టి థర్డ్ రెవల్యూషన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు. అక్కడికి వాళ్ళే కమ్యూనికేషన్ బాగా. సో ఈ థర్డ్ రెవల్యూషన్ తర్వాత ఈ కంప్యూటర్స్ అన్నిటికీ ఒక్క లక్షం బాగా చేస్తే ఈ మొత్తాన్ని కూడా ఇంటర్నెట్ అనేది నాకు తడిపేసిన తర్వాత అందరికి ఆడలేదు. ఈ మొత్తాన్ని కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో నిర్ణయిస్తున్నాడు. సో వీటితో వర్క్ చేయడం స్టార్ట్ చేసి, సో దాన్ని ఎక్కడి నుంచి అయినా సరే మనం మానిటర్ చేస్తూ ఎక్కడ పరిస్థితికి వచ్చేసారు. ఇండస్ట్రీ 4.0 దాని నుంచి దాని ఫ్యూచర్ కూడా కనిపెట్టేసి దాని ముందు మందేసేటువంటి కార్యక్రమం మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ పేపర్స్ ద రూల్ వర్డ్స్ ఇండస్ట్రీ 5.0. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది, దాని భవిష్యత్తులో దాని ట్రెండ్స్ ను బట్టి ఏదో ప్రాబ్లం కావచ్చు. ఆ ప్రాబ్లం ముందుగానే ఈ మోడల్ కనిపెట్టేసి ముందుగానే మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, దాని డౌన్ టైం తగ్గిపోదా అంటే దాన్ని ఖాళీగా పడుకోబెట్టే టైం తగ్గిపోదు. సో ఎఫిషియన్సీ పెరిగిపోతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ద ట్రెండ్ రైట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫస్ట్ రెవల్యూషన్ టు fourth revolution and now the transition to industry 5.0. So it's moving towards this now. So ఈ ప్రాసెస్ లో మనకు ఉన్నటువంటి రెగ్యులర్ కరికులంతో పాటు అంటే మేడం గారు అది ఎంతో శ్రమకు వచ్చి ఎవరి టెక్నాలజీస్ కూడా ప్రత్యేక 20 పెట్టాలి కలిగి
వీటిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ముఖ్యమైనటువంటి అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. ఇవి సరళంగా నేర్చుకున్నప్పుడు సపోజ్ ఎక్సైటేషన్ మీరు గేదెతో కొట్టుకుంటారు, మీకున్నటువంటి చైతన్యం ఉంది, మీరు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ఆ ఎక్సైటేషన్ ఆధారంగానే ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తాం. ఫ్లక్స్ వెళ్ళాలి, మ్యూచువల్ ఇండక్షన్ పనిచేయాలి, లోడ్ సర్వ్ చేయాలి. ఒక సింక్రోనస్ మోటార్ పనిచేయాలన్నా ఆ ఎక్సైటేషన్ మీదనే అది ఒక కండిషన్ తో హీటింగ్ పవర్ ఫ్యాక్టర్ గా సప్లై చేసేస్తాయి. అంటే పవర్ ఫ్యాక్టర్ ఇద్దరు చేసి పడేస్తాయి. సో ఎక్సైటేషన్ లెవెల్స్ అనేవి ఎవరికైనా కూడా ఒక కంట్రోల్ తో పని చేయించగలరు. ఆ పని చేయించేటువంటి విధానం ఈ రోజు ఐఓటీ ద్వారా సాధ్యమైపోవచ్చు. ఒకప్పుడు మ్యాథపై చేసేది, ఈ రోజు ఐఓటీ ద్వారా సాధ్యమవుతుంది. దాన్ని ఇంకా మాట్లాడాలి అంటే స్టెప్ వేస్తే ఇంకా ఎమర్జీ టెక్నాలజీస్ ఇంకా. సో ఈ ప్రాసెస్ మీరు ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటి కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ సద్వినియోగం చేసుకోవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది 3 ఉండాలి మైండ్ ఎక్సైడ్. ఒకటి పక్కా ప్లానింగ్ ఇంటి తీరా. నెంబర్ 2 ఆ ప్లానింగ్ తగ్గట్టు ఎక్స్క్యూషన్ తీరా. టైం మేనేజ్మెంట్, దానితో కూడిన టైం మేనేజ్మెంట్ తీరా. నెంబర్ 3 ప్రాక్టీస్ చేసి తీరా. ఈ 3 ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. ప్లానింగ్ మీకు కోర్స్ తీసుకోకండి, 24 మంది ఉన్నా ప్రతి సెమిస్టర్ వచ్చేస్తే కుక్కలు 2 కోర్సులు తీసుకున్నాను. మీకు స్టార్ట్ చేయబోయే ముందే దాదాపు 1 వారం లేదా 2 వారాలు 16 వీక్స్ సంబంధించిన ప్లాన్ రెడీ చేసుకుంటాను. ప్లాన్ రెడీ చేసుకుని దాని ఎడ్యుకేషన్ దాన్ని అప్రూవ్. సో ఆ ప్లానింగ్ అనేది చేసేటువంటి ప్రతిపదికను తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇప్పుడు క్రికెట్ టీం టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉంటుంది, సెషన్ మారిపోతుంటారు. ఒక సెషన్ లో బ్యాట్స్మెన్ బాగా దాడిగా ఆడుతూ ఉంటాడు. ఈ ఇన్స్టెంట్ లో ఎవరిని దించాలి అనేది కోచ్ అండ్ కెప్టెన్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ పక్కాగా ఇక్కడ అమలు కావాలి. దానికి కరెక్ట్ టైమింగ్ లో ఏ బాల్ తర్వాత బౌన్స్ అందించాలి, దేని తర్వాత మనం రెక్కట వేయాలి అనేవి ముందు వెల్ ప్రిపేర్డ్ గా పరిచేసి పంపించేస్తారు కోచ్ అండ్. సో ఇక్కడ మేము మీకోసం మెంటర్స్ గా పనిచేస్తున్నాం, కోచెస్ గా పనిచేస్తున్నాం, టీచర్స్ గా పనిచేస్తున్నాం, అండ్ మోరోవర్ ఇంకా ఎన్నెన్నో బాగా పోషిస్తున్నారు. బట్ మీరు ఎంతవరకు వాడుకుంటున్నారు, ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మీ క్వశ్చన్. 14 మంది డాక్టరేట్ అండ్ అప్కమింగ్ డాక్టరేట్స్ అందరూ చక్కగా ఓడిపోయి. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారిని మిస్సైన ఒక మాట ఒక విధంగా అడిగినప్పుడు, సార్ మీకు ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నట్టు 5 years తర్వాత అది మీకు సౌకర్యాలు ఇవన్నీ ఉండవు కదా, ఏంటి మీరు మరీ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఆయన సింపుల్ గా చెప్తాడు, నాకు నేను అన్నా యూనివర్సిటీలో కేవలం పాఠాలు చెప్తున్నాను, దట్ ఈస్ ద బోనస్ ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్. ఇది ప్రొఫెషన్ కాదు, ఇట్స్ ఎ మిషన్. టీచింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్స్ ఎ మిషన్. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే అవసరం నాకు ఉన్నట్లే కాలేజ్ ఉన్నట్టే డిపార్ట్మెంట్ రిజర్వేషన్ ఉన్నట్టే టీచింగ్ అనేది కూడా ఒక మిషన్. సో ప్లానింగ్ గురించి మాట్లాడండి. టైం మేనేజ్మెంట్, ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు నా ప్రణాళిక ప్రకారం ఏ టైంతో ఏది ఖచ్చితంగా చేస్తే. సో దానికి టైం మేనేజ్మెంట్ చెప్పాలి అంటే మరొకస్ లో 100 meters రన్నింగ్ చేస్తూ మంచి ప్రేయర్ వచ్చు. రీసెంట్ ఒలింపిక్స్ లో ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చిన వాడికి ఎంతో తెలుస్తారా, సెకండ్ లో 100వ క్షణంలో 9వ. ఆ పిక్చర్ కూడా కరెక్ట్ గా దాన్ని క్యాప్చర్ చేయలేకపోయింది. అక్కడ మళ్ళీ ఇద్దరుగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ సెకండ్ లో ఆ క్షణంలో ఆ 9వ ప్రాక్టీస్ చేస్తే ఫాస్టెస్ట్ స్ప్రింటర్ అలా ఎంత చేసి మాట్లాడండి. ఒక ఐసీలో మా బంధం ఉంటాడు. డాక్టర్స్ 2 days యాక్చువల్ 48 hours దగ్గర చెప్పదా. ఆ 48 hours టైం ఉంటుంది చూసారా, అది కానీ
అప్పుడు తెలుస్తుంది, అది అనుభవించే వాడికి తెలుస్తుంది. ఇంకా ప్రీమెచ్యూర్ పెరిగిపోతుంది. ఆ బేబీ తీసుకెళ్ళి బాగా పెడతారు. ఆ ఎన్విరాన్మెంట్ లో పెట్టినప్పుడు దాని నుంచి అది ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ఎన్విరాన్మెంట్, దానిలో రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఆ బాబు తట్టుకోలేడు. మదర్ బాగా కొడుతుంది, ఆ పాప తట్టుకోలేదు. అక్కడ తెలుస్తుంది ఆ 2 months 3 months రాయాలి. అదే మదర్ పడుగులో ఉన్నట్లయితే హ్యాపీగా నేను బయట ఆడుకు వెళ్తాను నా బిడ్డ. సో ఇది రాసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. సో పక్కా ప్లానింగ్ ఒకటి తీరాలి, పక్కా టైం మేనేజ్మెంట్ తీరాలి, ప్రాక్టీస్ అంతకు మించి ఉండాలి. ఇప్పుడు డోగ్లీ డబల్ బ్రేక్ పడతాడు, ఎంతో అందంగా ఉంటాడు. పీరియడ్స్ ఆఫ్ క్లీన్ 10 hours ఇష్టపడతారు. కన్నీరు వాడి వెనకాల నిలబడతాయి. 40-50 బట్టి స్పాన్సర్ కోసం అని అనుకుంటారు. ధోని, హెలికాప్టర్ షాట్, రోహిత్ శర్మ. ఎస్, బ్యూటీ ఉంది. ఎందుకు బ్యూటీ ఉంది? వాడి ప్రాక్టీస్ చేశాడు, వాడి బేసెస్ ఉన్నాయి, వాడి పీట్లో వాడి బేసిక్స్ ఉన్నాయి, వాడి ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అర్థంగా ఉంటాడు. సో క్రికెట్ ప్రపంచం అంతా వాళ్ళని ఎత్తుకొని దేవుళ్ళగా పూజిస్తున్నారు. సో అవంటే వాళ్ళు తప్పని ఇంటికి వస్తున్నాయి, డబ్బు వస్తున్నాడు, డబ్బు వస్తున్నాడు. సో బీపీలో ఉంటారు. అసలు సమయభావం తెలియజేస్తాం.